ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బారాస విప్లవం గువ్వల బాలరాజు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. దీన్ని చదువుదాం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బారాస పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ నెల 4న బారాసకు రాజీనామా చేసిన ఆయన బుధవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అభిమానులు అనుచరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి రాజయ్య, కడియం శ్రీహరి బారాసలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, తాను 2007లో తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసినా పట్టించుకోలేదన్నారు. బల్మూరు మండలంలో శ్రీ ఉమామహేశ్వర జలాశయం నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్పారు. కేసీఆర్ చెప్పడంతోనే నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్కు వెళ్ళానని, కొంతమంది చంపేస్తామని భయపెట్టడంతో పాటు కేసు గురించి చెప్పినా పట్టించుకోలేదన్నారు. 2023 ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ తనపై రాయితో దాడి చేస్తే అధినాయకత్వం పట్టించుకోలేదని చెప్పారు. భాజపా కాంగ్రెస్ల నుంచి పిలుపు వచ్చిందని 1-2 రోజుల్లో 2 పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నారని, అందుకోసమే తాను పార్టీ వీడుతున్నట్టు చేస్తున్న ప్రచారం అసత్యమని ఖండించారు. కాగా రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా ఒక వార్త వస్తుంది. నిజంగా ఆత్మహత్య సదృశ్యం ఇలా గువ్వల బాలరాజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సరే ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవుతాడో బీజేపీలో జాయిన్ అవుతాడో మనకు సంబంధం లేదు, కానీ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ సంభాషణలు లేకపోతే ఆయన అహంకారం అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. చాలా వీడియోలు ఉంటాయి ఆయన మీద. అంటే అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఎంత దాష్టికం చేసిండో, లేకపోతే ఎంత అహంకారపూర్వకంగా మాట్లాడిండో మీ అందరికీ తెలుసా, నేను చెప్పుడు కాదు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఒకసారి సెల్ ఫోన్ కొట్టేసి గువ్వల బాలరాజు ఫోన్ కాల్ లీక్ అని కొట్టండి. ఒక 100 వీడియోలు వస్తాయి. ఒక 100 మంది కార్యకర్తలను తిట్టింది, నాయకులను తిట్టింది, లేకపోతే వేరే వాళ్ళని తిట్టిన విజువల్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ అచ్చంపేట లాంటి ప్రాంతాలలో రూరల్ కొంచెం డ్రాట్ ఏరియా అది, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నాడని చెప్పేసి మాత్రమే ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆయన నమ్మకాన్ని కోల్పోయిండు గువ్వల బాలరాజు. ఆ నమ్మకం కోల్పోవడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేకపోతుందని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నటువంటి మాట. ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఒకసారి గెలిచిండు, 2 సార్లు గెలిచిండు, తర్వాత ఒకసారి ఓడిపోయిన మాట. కానీ అత్యంత నమ్మకస్తుగా ఉండాల్సినటువంటి గువ్వల బాలరాజు ఈరోజు పార్టీ మారడం అనేది పెద్ద విషయం కాదు. దాని తర్వాత ఫామ్ హౌస్కు సంబంధించిన దాంట్లో పెద్ద ఇష్యూ నడిచింది. ఎవరైతే బిఎల్ సంతోష్ ఆ రోజు కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి ఒక ఊపు వచ్చింది చూసారు. బండి సంజయ్ ఈడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ కొంచెం ఎక్కువ సీట్లు గెలవడంతో కొంచెం ఊపు అయితే వచ్చిన మాట వాస్తవం. దాన్ని ముందస్తుగా పసిగట్టి కేసీఆర్ బిఎల్ సంతోష్ అని చెప్పేసి కొంతమందిని ఆయన కట్టడి చేయడం, ఆ తర్వాత వెళ్ళినటువంటి బీరం వర్షవర్ధన్ రెడ్డి అయితేనేది, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డి అయితే వీళ్ళందరూ కూడా మొయినాబాద్ సంబంధించిన ఒకసారి ఫామ్ హౌస్లో కలవడం, దానికి బయటికి రావడం, అది దేశ రాజకీయాలు ఎంత చర్చ అయిందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ మనిషికి కూడా ఎంతో అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా అవకాశం ఇచ్చింది. కానీ ఈరోజు ఇట్లా విషయం జిమ్మడం వల్ల ఆయన రాజకీయ జీవితం దాదాపుగా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. గువ్వల బాలరాజు గారు మీరైతే ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం పోవద్దు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, లేకపోతే నాకేదో పదవులు ఇవ్వలేదు అట్లా అని చెప్పుకుంటే 7 సార్లు 8 సార్లు, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, దగ్గర 5-6 సార్లు ఎమ్మెల్యే, ఏమైనా పదవుల కోసం ఆశించిండా, పదవులు అడిగిండా? సరే, ఆయనకు ఎట్లా అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏ పార్టీకి అయితే ఆ పార్టీకి పోవచ్చు. కానీ ఇట్లా నాకు పదవి రాలేదు అదేదని చెప్పేసి అనుకుంటే ఒక్కొక్కసారి 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళకు అవకాశం రాకపోవచ్చు, అదృష్టం కలిసి రాకపోవచ్చు, రాజకీయ సమీకరణాలు కూడా ఉండకపోవచ్చు. ఇంతసార్లు చెప్తున్నా కదా, ఇదే టీడీపీ ఉన్నప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు దగ్గర ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండో మీ అందరికీ తెలిసిందే. కానీ కనీసం ఆయనకు ఒక మంత్రి పదవి వచ్చిందా? ఇట్లా ఒకసారి గెలిచి నేనే పెద్ద తోపుని ప్రతిపక్షం పోసిన బారాస విప్లవం అంటే ఈరోజు మొత్తుకుంటున్నాయి. మామూలు మొత్తు అధికార పార్టీ అరే ఏంది పోయి ప్రతిపక్షం ఇట్లా పడ్డది మా ఎమ్మటి అని చెప్పేసి పేపర్లో వార్తలు చూసినా, సోషల్ మీడియా చూసినా కూడా మీకే తెలుస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నీకు బారాస విఫలమైందో లేకపోతే ప్రతిపక్షాలు విఫలమైన దాని అంశానికి సంబంధించి, మరి ప్రతిపక్షానికి సంబంధించిన దాని మీద గట్టిగా పాత్ర పోషిస్తుందా బీజేపీ ఏమన్నా? పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుందా? మరి అవన్నీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉండలేనోడు అధికార పక్షానికి అర్హుడు కాదని చెప్పేసి నేను చాలాసార్లు అంటూ ఉంటా. ప్రతిపక్షంలో ఉండాలి మనిషి. ప్రతిపక్షంలో ఉంటేనే నువ్వు అధికారం అనుభవించడానికి ఒక అర్హత గలలోనివి. లేకపోతే ఈ పొద్దుతిడుపు లెక్క లేకపోతే చేసిన
అవినీతో లేకపోతే చేసినటువంటి ఏదో కేసుల మీదనో లేకపోతే ఇంకొకరి ఒత్తిడి మీదనో పార్టీ మారి ఆ పార్టీలు మారడం వల్ల ఇంకో పార్టీలోకి పోయి అక్కడ గుంపులో గోవింద కావడం కంటే ఆ నియోజకవర్గంలో నీకంటూ ఒక గొప్ప అవకాశం ఉంటుంది, లేకపోతే నీకంటూ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక హోదా ఉంటుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటే ప్రజాక్షేత్రంలో ఉంటుంది. చెప్తున్నా కదా, లాస్ట్కి ఒక వర్డ్ వచ్చింది చూసినావా, ఇది రాజీనామాను వెనక్కి తీసుకోవాలని చెప్పి పలువురు కార్యకర్తల డిమాండ్. అవసరం లేదు, రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, నీకు నచ్చలేదు వెళ్ళి పోతున్నావు. బట్ కాకపోతే ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బాలరాజు గారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పిదం అవుతుంది మీ జీవితంలో. థ్యాంక్ యూ.